ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చినటువంటి మీకు క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తూ, ఈరోజు మనం చూడబోతున్నటువంటి విషయం ఏంటంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చాలు. ఈరోజు మన అంశం ఏంటంటే, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మన జీవితము ఎలా ఉండాలని దేవుడు ఆశించాడు అనంటే, నెమ్మదిగా సుఖముగా జీవించాలి. ఇదే విషయాన్ని 6వ అధ్యాయంలో కూడా, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో కూడా మధ్యలో చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచుడని ఆజ్ఞాపించము. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేస్తున్నాడు. అనుభవించుట, జీవించుట అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మానవులు వాళ్ళు ఎవరైనా కానీ అందరం చేసింది ఆయనే కదా. కాబట్టి మన జీవితం ఎలాగుండాలి అని అంటే, నెమ్మదిగాను సుఖముగాను ఉండాలి. అది దేవుడు ఆశించాడు. ఆశిస్తే సరిపోద్దా? మనం కూడా మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం. పెళ్లి చేసేటప్పుడు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. ఏమని ఆశీర్వదిస్తారు? హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటారు. అంటే వివాహ జీవితంలో సంతోషంగా ఉండండి అంటారు. పుట్టినరోజు కూడా ఫంక్షన్ చేసుకున్నప్పుడు హ్యాపీ బర్త్డే అంటారు. అంటే అందరం కూడా, ఇంకా ముసలోళ్ళు అయితే నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని సంతోషంగా ఉండాలా అని దీవిస్తారు. అంటే మనుషులైనా దేవుడైనా మనం సుఖంగా ఉండాలి అని వాళ్ళ ఉద్దేశం. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సుఖంగా జీవించాలి అని అన్నంత మాత్రాన సుఖంగా జీవించగలుగుతారా? ఒక మాట చెప్తే అవుతుందా పని? మాట చెప్తే పని కాదు, మాటలు చెప్తే పని కాదు. ఏముండాలి? దానికి సంబంధించినటువంటి విషయాలు ఉండాలి. ఉదాహరణకి, పెళ్లి చేసుకొని మీరు సుఖంగా ఉండాలి అని మనం ఆశీర్వదిస్తున్నాము అని అంటే, వాళ్ళు సుఖంగా ఉండటానికి మనం ఏమిస్తున్నాము? ఒక ఇల్లు ఇచ్చామా? పెళ్ళైన తర్వాత ఇది కాబా నీ ఇల్లు నీది, నిన్ను కష్టపడి చదివించాను, ఉద్యోగం ఇప్పించాను, కాబట్టి నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, పెళ్లి కూడా చేశాను అంటే, వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలంటే ఏముండాలి? ఒక ఇల్లు అవసరము, ఒక ఉద్యోగం అవసరం. లేదా ఇదిగో 4 ఎకరాల పొలం ఇచ్చాను, లేదా 2 ఎకరాల పొలం ఇచ్చాను, బ్రతుకు. వ్యాపారస్తులైతే ఇదిగో 2 కోట్లు నీకు ఇచ్చాను, ఇదిగో ఈ బిజినెస్ నీకు అప్పచెప్పాను, సంతోషంగా ఉండండి. అంటే మాట చెప్తే కాదు, మనము మాటలు చెప్పాలి, కొన్ని వాళ్ళకి అందివ్వాలి. అప్పుడు వాళ్ళు సుఖముగాను నెమ్మదిగాను జీవిస్తారు. ఇక్కడ 2 పదాలు ఉపయోగించాడు, నెమ్మదిగాను సుఖముగాను అన్నాడు. ఈ 2 జరగాలంటే చేయాల్సినటువంటి పనులు చాలా ఉంటాయి. అయితే ముందుగా మనము దేవుని గురించి ఆలోచన చేద్దాం. మనుషుల గురించి కాసేపు మనము ఆగి, దేవుడు
మానవ జీవితము సుఖముగా నెమ్మదిగా ఉండటానికి ఆయన చేసిన ఏర్పాట్లు ఏంటి? ఆ విషయాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకు ఈ విషయాన్ని ఆలోచించాల్సి వచ్చిందంటే, ఈరోజు మనుషులు తమ జీవితాలను భారంగా, కష్టంగా, ఇంకా గ్యారంటీ లేనటువంటి విధంగా, ఎవరు కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈరోజు మానవ జీవితం ఎలా తయారైపోయిందంటే, మనిషిగా పుట్టడం దండగా అనే స్థాయికి కూడా వచ్చారు. కాబట్టి దీని వెనుకున్నటువంటి కారణం ఎవరు? దేవుడా, మనుషులా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాం. ముందుగా మన అందరికీ తెలిసినటువంటి వాక్యము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ జీవితాన్ని మనకిచ్చింది దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువలే పురుషులారా జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి. చాలండి. జీవము అనేటువంటి ఇది కృపావరం. తెలుసుగా మరి, కృప అంటే అర్హత లేని వారికి ఇచ్చేటువంటిది. మనిషిగా నువ్వు పుట్టడానికి నీకు ఎటువంటి అర్హత లేదు. గతంలో కూడా మనం నేర్చుకున్నాం. హిందువులు వాళ్ళు నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటంటే, మానవ జీవితం అనేటువంటిది చాలా గొప్పది, శ్రేష్టమైనది. ఇది రావాలి అని అంటే మనం ఇదివరకు ఏదో పుణ్యం చేస్తుంటే, గత జన్మలో ఏదో పుణ్యం చేస్తుంటే ఈ జన్మలో మానవులుగా పుట్టాము అని వాళ్ళు నమ్ముతారు. అది కొంత వాస్తవము, తర్వాత కొంత తప్పు. నిజంగా మానవ జీవితం గొప్పదే, మనకి రావటం అనేటువంటిది ధన్యతే. కానీ మనం ఏదో చేస్తే రాలా. ఇది కృపావరము. అంటే అర్హత లేకపోయినా దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి వరం ఇది. తన పోలికలో, తన స్వరూపంలో, ప్రతి మనుషుడు కూడా తన పోలిక, తన స్వరూపము. కాబట్టి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఓకే, జీవితాన్ని ఇచ్చాడు, ఓకే. కానీ ఆ జీవితాన్ని మనము సుఖముగా, నెమ్మదిగా జీవించాలి. అందుకు దేవుడు చేసిన ఏర్పాట్లు ఏంటి? అది మనం గమనించాలి. ఒకసారి మనము ఆది కాండానికి వద్దాం. మానవ జీవితానికి దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు. ఆది కాండము 1వ అధ్యాయంలో ఆ చివరి వచనం మనం గమనిస్తే 31వ వచనము, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చాలండి, అది చాలా మంచిదిగా ఉండెను. అంటే దేవుడు ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు. భూమిని, ఆకాశములను, సముద్రాలను, నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుడిని, మృగాలు, పక్షులు, జలచరాలు, చివరికి మానవుల్లో కూడా 2 రకాలు, పురుషుని గాను, స్త్రీని గాను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. అంటే దేవుడు నీ కోసం ఏర్పాటు చేసినటువంటి విషయాలు ఎలాంటివి అంటే, ఇవి చాలా మంచివి. మంచి కంటే కూడా ఇంకా మించినటువంటి చాలా మంచివి. అంటే నువ్వు సుఖంగా, నెమ్మదిగా జీవించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సృష్టి మొత్తం కూడా చాలా మంచిది. భూమి చాలా మంచిది, సూర్యుడు చాలా మంచిది. నేను గతంలో చెప్పాను మీకు. వాస్తవానికి హిందుత్వం అనేటువంటిది ఆర్యుల నుంచి వచ్చింది అని అంటారు. సరే, ఆ గొడవ మనం పక్కన పెడితే, హిందుత్వం అనేటువంటిది వాళ్ళు నమ్మేటువంటి విషయాల్లో చాలా విషయాలు నిజంగా వాస్తవాలు. వాళ్ళు భూమిని భూమాత అని పూజిస్తారు, సూర్యుడిని సూర్యదేవుడు అని పూజిస్తారు, నీటిని గంగా అని చెప్పి నీటిని పూజిస్తారు.
అంటే వాళ్ళు ఏం గుర్తించారంటే అవెంతో శ్రేష్టమైనవి అని గుర్తించారు. వాళ్ళు వాయుదేవుడు అంటారు, గాలిని వాళ్ళు దేవునిగా భావిస్తారు. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే ఈ సృష్టిలో వాళ్ళు ప్రతి దానిని పూజిస్తారు, చెట్టుని పూజిస్తారు, జంతువుల్ని పూజిస్తారు. అంటే వాళ్ళు ఏం గ్రహించారంటే ఇవన్నీ కూడా చాలా మంచివి అని నమ్మారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ నమ్మటంలో పొరపాటు చేశారు. మంచివే కానీ అవి దేవుళ్ళు కావు. భూమి మంచిదే, భూమాత అవ్వదు. సూర్యుడు మంచిదే కానీ సూర్యదేవుడు అయిపోడు. నీరు మంచిదే కానీ ఇది ఒక దేవత అయిపోదు. గాలి మంచిదే కానీ దేవుడు అయిపోడు. అవన్నీ మంచివే. అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఏదైనా మంచిది కనపడింది అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే దేవుడు, ఇదే దేవత అని పూజిస్తారు. ఆ ఒక్కటి తప్ప వాళ్ళు ఆలోచించినటువంటిది వాస్తవమే. ఈ భూమి వల్ల ఎంతో ఉపయోగం ఉంది, నీరు వల్ల ఎంతో ఉపయోగం ఉంది. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నేను సృష్టించినటువంటి మానవులు ఈ భూమి మీద నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి. అందుకు దేవుడు చేసిన ఏర్పాట్లు, సృష్టిని ఆయన చాలా మంచిదిగా ఏర్పాటు చేశాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకున్నట్లును దాని తరంగములు ఎంత పొరులను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు సుఖంగా నెమ్మదిగా ఉండాలని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? 3వ వంతు నీళ్లు ఉంటాయంట. 1 వంతేనంట ఈ భూమి, 3 వంతులు నీళ్ళే ఉంటాయంట. ఈ భూమికి నలుదిశలా ఎటు చూసినా కానీ సముద్రాలు, నదులు, చెరువులు, వాగులు, వంకలు. అంటే ఈ భూమి మొత్తం 4 భాగాలుగా విడగొడితే 1 భాగమే భూమి ఉంటుంది, మిగతా 3 భాగాలు నీరేనంట. ఎందుకిలా? మనిషికి బ్రతకడానికి ఇంత నీరు అవసరమా అంటే అవసరమే. మనిషి బ్రతకాలంటే, భూమి మీద బ్రతకాలంటే నీళ్ళు ఎంత అవసరం. అందుకు దేవుడు 3 వంతులు నీళ్ళు ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నీళ్ళు అధికంగా ఉండేటువంటిది ఏంటంటే సముద్రం అంటారు దాన్ని. ఈ నదులు, ఈ కాలువలు, ఈ చెరువులు ఇవన్నీ ఒకరోజు వరదలు వచ్చినప్పుడు, పొంగినప్పుడు ఈ నీళ్ళు మొత్తం పోయి సముద్రంలో కలుస్తాయి. సముద్రంలోకి ఎంత నీళ్లు పోయినా కూడా సముద్రం అనేటువంటిది అది మనుషుల మీదకి రాదు. దానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటంటే అది ఎంత పొరులున్నా కూడా ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉన్నట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించాడంట. సముద్రం చుట్టూ ఏముంటుంది? ఇసుక ఉంటుంది. నదుల దగ్గర కూడా మీరు గమనిస్తే ఇసుక అనేటువంటిది ఏర్పాటు అవుద్ది. నదుల్లో, సముద్రాల్లో ఇసుక అనేటువంటిది ఆ ఒడ్డు మీద ఏర్పడుద్ది. ఇసుక ఎలా తయారవుద్ది? మనం తయారు చేసేది కాదు. ఆ ప్రవాహానికి ఏర్పడేటువంటిది దేవుడు నియమించినటువంటి ఇసుక, అది సరిహద్దుగా నియమించినటువంటిది. అంటే నది మన మీదకి రాకుండా, సముద్రం మన మీదకి రాకుండా దేవుడు ఇసుకను సరిహద్దుగా నియమించాడు. అందుకే మీరు గమనించారా? ఇసుకని తవ్వాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. నదుల దగ్గర కూడా ఇసుకని మనము కొంతవరకే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ నదులు మనుషుల మీదకి పొంగుతాయి. మనోళ్ళేమో ఆ ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ప్రొక్లేలను పెట్టి తవ్వుకుంటున్నారు, ఇసుకను తోడేస్తున్నారు. ఈ కట్టడాలు కూడా
మన గతంలో చెప్పుకున్నాం కదా, ఉండేది ఒకడిద్దరు ఆ ఇంట్లో, వాడి కోసం పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. ఈరోజు మనుషులు ఎలా తయారైపోయారంటే, ఒకప్పుడేమో ఇంటికి పెట్టింది రాదు, గుడ్డకు పెట్టింది రాదు అని చెప్పుకునేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు అలా కాదు, ఇంటికే పెడుతున్నారు, బట్టలకే పెడుతున్నారు. సిద్ధాంతం మార్చేశారు. ఒకప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు, అవి వేస్ట్ ఖర్చులు, అవి పొలం కొనుక్కో బాగుపడతావు, లేదా గేదెలు కొనుక్కో బాగుపడతావు అని చెప్పేవాడు. ఇప్పుడు అది తీసేసి ఉండేది ఒకడిద్దరే, ఓ పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. ఈరోజు ఈ కట్టడాల వలన మరి ఇసుక కావాలి కదా, అక్రమంగా ఇసుక తవ్వుకుంటున్నారు. సో వరదలు వస్తున్నాయి, చిన్న చిన్న వర్షాలకే ఊర్లు మునిగిపోతున్నాయి. మన విజయవాడలో వరదలు వచ్చి అస్తవ్యస్తం అయిపోయాయి. కారణం ఏంటి? ఇదే. దేవుడేమో మానవులు బాగుండాలని చెప్పి సముద్రం ఎంత పొరిల్లా కూడా, ఎంత ప్రబలంలా కూడా అవి మీదకి రాకుండా దేవుడు సరిహద్దు నియమించాడు. నువ్వు బాగుండాలా, సుఖంగా ఉండాలా, నెమ్మదిగా ఉండాలా. ఒక్క నీరే కాదండి, సూర్యుడు కూడా ఒక కక్షలో తిరుగుతున్నాడు, నిర్దిష్టమైనటువంటి దూరంలో భూమి కొన్నాడు. కొద్ది కిందకు వస్తే ఈ భూమి మీద మనుషులు బ్రతకలేరు, మాడిపోతారు. కొద్దిగా పైకి పోతే గడ్డ కట్టుకొని పోతారు. సూర్యుడు ఎంత దూరం ఉండాలో దేవుడు అంత దూరంలో ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా? నువ్వు బాగుండాలి, నువ్వు సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఆ తర్వాత మనం గమనిస్తే దేవుడు ముందుగానే ఆయన మనుషుల యొక్క పరిస్థితి తెలిసి ముందుగానే ఏం ఏర్పాటు చేశాడో తెలుసా? వైద్యం. అది ఆయుర్వేదం కావచ్చు, లేదా అది ఇంగ్లీష్ వైద్యం కావచ్చు. చూడండి, మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఏంటంటే, కొన్ని రకాల మొక్కలు కొన్ని రోగాల్ని నియంత్రించడానికి, కొన్ని రోగాలు నయం చేయడానికి కొన్ని మొక్కలు ఇప్పటికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఇంగ్లీష్ వైద్యంలో షుగర్కి ఖచ్చితమైన మందులు లేవు, కంట్రోల్లో ఉంచగలుగుతారు, కానీ పూర్తిగా తగ్గించే విధానం ఇంగ్లీష్ వైద్యంలో ఇప్పటికి కూడా లేదు. కానీ ఆయుర్వేదంలో ఇంగ్లీష్ కంటే బెస్ట్ మెడిసిన్ ఉంది ఆయుర్వేదంలో షుగర్ సంబంధించి. షుగరే కాదు, క్యాన్సర్ కూడా. అంటే ఇక్కడ విషయం గమనించాలి, మనిషికి రోగాలు వస్తాయి అని దేవుడు ముందుగానే గుర్తించినటువంటి దేవుడు ఆకుల్లో ఔషధ మొక్కలు పెట్టాడు. మొక్కల్లో ఔషధ మొక్కలు ఉన్నాయి. అలాగనే భూమిలో కూడా మన వాళ్ళు పారాసిటమాల్ అది ఇదని తీస్తారే, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి రసాయనాలు, భూమిలోంచి తీసేటువంటి కెమికల్స్. అంటే మనిషి బాగుండాలని చెప్పి దేవుడు ఔషధాలు కూడా ముందుగానే ఏర్పాటు చేశాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా నువ్వు బాగుండాలి, సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనిషి భూమి మీద బ్రతకాలంటే ఎన్నో రకాల వస్తువులు వాడుకోవాలి. పూర్వకాలంలో ఎక్కువగా చెక్క నుంచి వస్తువులు తయారు చేసుకునేవాడు. తాగే నీళ్ళు కూడా చెక్కతోటి చేసుకునేవాళ్ళు, చెమ్ములు కానీ తెపాలు కానీ అట్లా. అంటే చెక్కను ఎక్కువగా వాడేవాడు. ఆ తర్వాత మరి చెక్క అన్నిటికీ ఉపయోగపడదు. కాబట్టి మట్టి నుంచి, ఆ తర్వాత ఇనుము, రాగి, ఇత్తడి, బంగారము, వెండి, ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశారు. కారణం ఏంటంటే నువ్వు సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. చూడండి, ఒకప్పుడు కట్ల మీద మనము వంట చేసుకునేవాళ్ళం. స్త్రీలకు ఎంత ఇబ్బందో తెలుసు. ఆ తర్వాత దేవుడు మనకు కొంచెం జ్ఞానం ఇచ్చాడు. భూమిలో పెట్రోలియం ఉంది, దాన్ని బయట తీసుకోవడం ద్వారా, దాని ద్వారా గ్యాస్ ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈజీగా వంటలు చేసుకుంటున్నాం. ఈజీగా. ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ప్రయాణం చేయాలంటే, ఆ తర్వాత దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో ఎన్నో వెహికల్స్ వచ్చాయి. వాటన్నిటికి కారణం పెట్రోలు, డీజిలు. అదంతా దేవుడు ముందుగానే భూమిలో ఏర్పాటు చేశాడు. భూమి మీద పోతుంటే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నదులు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, బ్రిడ్జిలు కట్టాలా, లేట్ అవుద్ది, గేదెలు వస్తాయి రోడ్డు మీదకి, లేట్ అవుద్ది. అందుకే ఆకాశంలో ప్రయాణం.
దేవుడు అందుకు సంబంధించినటువంటి జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు ఫ్లైట్లో వాస్తవానికి ఇక్కడి నుంచి అమెరికా 16,000 మైళ్ళు అంట. విమానంలో 24 గంటలు వెళ్తున్నారు. అదే ఓడ మీద పోవాలంటే 6 నెలలు పట్టుద్దంట. సంవత్సరం కొన్ని వాళ్ళలో పోతాయి అంటారు. అక్కడ దిగాలి, ఇక్కడ ఎక్కాలి, ఇక్కడ దిగాలి, అక్కడ ఎక్కాలి. విమానం అదే కాదు, శంషాబాద్లో ఎక్కితే డైరెక్ట్గా అమెరికాలో ల్యాండ్ అవుతాం 24 గంటల్లో. ఇలా దేవుడు మానవ జీవితాన్ని సుఖంగా నెమ్మదిగా ఉండటానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. అదే అన్నాడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుడు. ఒక్కొక్క విమానం పోవాలంటే ఆ ఇంధనము చాలా అవసరం. అయినా కానీ విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే భూమిలో ఈ పెట్రోలియం కానీ ఇదంతా ఇంధనాలన్నీ కూడా భూమిలో సమృద్ధిగా ఉన్నాయి. ఎంత లాగుతున్నా ఇంకా ఉన్నాయి. దేవుడు మనకి ధారాళంగా దయచేస్తున్నాడు. ఆ తర్వాత నువ్వు సుఖంగా నెమ్మదిగా ఉండాలని చెప్పి దేవుడు నీకు చేసిన ఏర్పాటు ఏంటి తెలుసా? వివాహ వ్యవస్థ. ఆ వివాహ వ్యవస్థ ద్వారా బిడ్డలు రావటం. దీని వెనుక నీకున్నటువంటి నెమ్మది సుఖమేంటో తెలుసా? నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. వారికి సాటైన సహాయం కావాలి, ఒక స్త్రీ కావాలి. మరి ఇద్దరుంటే సరిపోద్దా? ఇద్దరుంటే కుదరదు. ఇద్దరుంటే కొన్నాళ్ళు మొదట్లో ప్రేమగా ఉంటారు, ఆ తర్వాత ఆ ప్రేమ తగ్గిపోద్ది. ఇక ఆ తర్వాత గొడవలు పడతారు, కొట్టుకుంటారు, విడిపోతారు కూడా. ఎప్పుడు? పిల్లలు లేకపోతే. అదే పిల్లలుంటే పిల్లల కోసం బ్రతుకుతారు, పిల్లల కోసం సహిస్తారు. ఆ పిల్లలు ఉన్నప్పుడు ఆ ప్రేమ వేరే, ఆ ఆప్యాయత వేరే. చూడండి, ప్రతిదీ గమనిస్తే నువ్వు సుఖంగా నెమ్మదిగా బ్రతకడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, జ్ఞానం ఇస్తున్నాడు, తెలివితేటలు ఇస్తున్నాడు. నువ్వు సుఖంగా ఉండాలా, నెమ్మదిగా బ్రతకాలా. ప్రభుత్వ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో చూడండి, మనందరం రోడ్డు మీదకి వెళ్తున్నాం. ఎవరు నచ్చినట్టుగా వాడు వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? వెళ్ళలేవు. ట్రాఫిక్ పోలీసు, ట్రాఫిక్ వ్యవస్థ. ఎందుకు? నువ్వు సుఖంగా ఉండాలా. ఒక్కసారి మీరు చూడండి, ఎప్పుడైనా సిగ్నల్ లైట్ లేకపోతే వాడొస్తాడు, వీడొస్తాడు, మధ్యలో ఇరుక్కుంటారు, ఎటు పోవద్దు కాదు. అదే ఒక 2 నిమిషాలు ఆగితే వాడు వెళ్ళిపోతాడు, మనం వెళ్ళిపోతాం. దేవుడు ఇలాగ నీ సుఖం కోసం దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడని. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుడు ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు బాగుండాలా, నువ్వు బాగుండాలా. 3వ వచనం, ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు, దేవుని పరిచారకులు, నీకు మేలు జరగాల. అందుకు దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే కొంతమందిని అధికారులుగా ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఏం చేస్తారంట? చెడ్డ పని చేసే వాళ్ళకి వాళ్ళు భయంకరులు. రౌడీజం చేస్తే వాళ్ళు ఒప్పుకోరు. ట్రాఫిక్ రూల్స్ నేను పాటించినట్టు వాళ్ళు ఒప్పుకోరు. స్త్రీలైనా పురుషులైనా రోడ్డు మీదకి వస్తారు, ప్రశాంతంగా వెళ్ళాలా. రౌడీజం చేస్తే అధికారులు ఒప్పుకోరు. నేను ముందు పోవాలా అంటే ఒప్పుకోరు. కారణం ఏంటంటే నీకు మేలు కలుగుటకు అధికారులు, దేవుని పరిచారకులు. దేవుడు వాళ్ళని పనివాళ్ళుగా పెట్టాడు. ఎందుకంటే నీకు మేలు జరగాల. ప్రభుత్వ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు, కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు బాగుండాలా. ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఏర్పాటు చేశాడు. శాస్త్రవేత్తలు ఎప్పటికీ చెప్తారు, ప్రతిదీ కూడా ఒక కక్షలో తిరుగుతూ ఉందంట. ఒకదానొక ఢీ కొట్టకుండా దేని కక్షలు అది క్రమంగా తిరుగుతూ ఉంది. గొడవలు లేవు. చూడండి, ఇంకా చెప్పాను కదా, ట్రాఫిక్ రూల్స్ మనం ఖచ్చితంగా పాటిస్తే యాక్సిడెంట్లు అవ్వవు. ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి? రూల్స్ మనం బ్రేక్ చేసినప్పుడు. ఎడమవైపున పోవాలంటే వాడు కుడివైపున పోతాడు, ఇక్కడ క్రాస్ చేయకూడదంటే అక్కడే చేస్తాడు. దేవుడైతే సృష్టిలో ఎలా చేశాడు అంటే
సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రాలను కానీ అన్నిటిని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలు ఏర్పాటు చేశాడు. ఒకరికొకటి ఢీ కొట్టుకొని అలా గందరగోళ పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితులు లేదు. కారణం ఏంటంటే నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి. దేవుడు ఇంకా ఏం ఏర్పాటు చేశాడు నువ్వు బాగుంటానికి? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. నువ్వు బాగుండాలి అని నువ్వు దేవుడు చేసి ఏర్పాట్లు చూడండి. 17వ వచనం, ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుట చేత. దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. ఆకాశం నుంచి మీకు వర్షాన్ని ఇస్తున్నాడు. వర్షం ఎంత మేలు తెలుసా? హిందువులు వాన దేవుడని పూజిస్తారు. అంటే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి ఆ మంచి ఏంటో వాళ్ళు గుర్తించారు. అయితే దేవుడు అనటం తప్పు. వర్షం మంచిదే, కానీ దేవుడు అయిపోదు. కాబట్టి దేవుడు ఆకాశం నుంచి మనకి వర్షాలు ఇస్తున్నాడు. నువ్వు బాగుండాలా, నీ పంటలు బాగుండాలా, నీకు మంచి నీరు దొరకాలా. వర్షాలు లేకపోతే త్రాగటానికి నీళ్ళు కూడా దొరకవు, గేదెలకి గడ్డి ఉండదు, నీకు తిండి ఉండదు. నువ్వు బాగుండాలంటే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురవటం. వర్షాకాలము అనేది ఒక కాలం ఉంది, ఆ కాలంలో వర్షాలు కురుస్తాయి. నువ్వు బాగుండాలా. ఆ ఆకాశం నుంచి వర్షాలు ఇస్తున్నాడు, ఫలవంతమైన ఋతువులు దయచేయచ్చు. సీజన్స్ అంటారు. ఇది వర్షాకాలం, ఇది చలికాలం, ఇది ఆకురాలే కాలము, ఇది చిగురు వచ్చే కాలము, ఇది పూతబడే కాలము, ఇది పూత కాయగా మారేటువంటి కాలము. నువ్వు బాగుండాలా. దేవుడు ఋతువుల్ని దయచేస్తున్నాడు. ఆ తర్వాత ఆహారం ఇస్తున్నాడు. ఆహారం ఇస్తున్నాడు. ఎన్ని రకాల ఆహారాల్లో ఈరోజు రోజు చిక్కుడుగాయలు దోసకాయలు తిని బోరు కొట్టింది. సో దేవుడు చేసిన ఏర్పాటు ఏంటి? మాంసాహారం ఉంది. అద్దెని కూడా బోరు కొట్టింది. సముద్రంలోంచి ఆహారం ఉంది. చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ ఉన్నాయి. నీకు ఏది నచ్చుతుందో, ఏది ఇష్టమో దేవుడు నీకు శ్రేష్టమైనటువంటి ఆహారం ఇస్తున్నాడు. కొంతమందికి ఇది ఏం బోరు, ఇది అన్ని బోరు కొట్టింది, తిను, కాయలు తిను, యాపిల్స్ తిను, ద్రాక్షాలు తిను. ఇంకొంతమంది బోరు కొట్టింది చూడండి, జీడిపప్పు ఉన్నాయి, బాదం పప్పు ఉన్నాయి, పిస్తా పప్పు ఉన్నాయి. అంటే దేవుడు మనకి ఎన్ని రకాల ఆహార వస్తువులు ఇచ్చాడో. ఒక మాట మీరు గమనించండి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మనం గమనిస్తే, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. దేవుడు సృజించినటువంటి ప్రతి వస్తువు కూడా మంచిదే. ఆకుకూరలు తింటావో, గింజ ధాన్యాలు తింటావో, లేదా ఎండిపోయినవి తింటావో, మాంసం తింటావో, చేపలు తింటావో, రొయ్యలు తింటావో, ఏది తింటావో, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. ఎందుకంటే నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, సుఖంగా ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అంటే వీటన్నిటి వెనుకున్న సారాంశం ఏంటంటే నువ్వు బాగుండాలి, నువ్వు సుఖంగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు చేసిన ఏర్పాట్లు. వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు, ప్రభుత్వ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇందా చెప్పాను కదా, ఒక్కసారి ప్రభుత్వ సంస్థ అనేటువంటిది ఆగిపోతే మానవ జీవితం గందరగోళం అయిపోద్ది. ఈ పోలీస్ స్టేషన్ లేకపోతే, ఈ ట్రాఫిక్ లేకపోతే, ఈ మంత్రులు లేకపోతే అస్తవ్యస్తం అయిపోద్ది. రక్షణ వ్యవస్థ, ఈరోజు మనకి పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉంది. ఒకవేళ ప్రభుత్వము అది నిర్వహించకపోతే, సైనికులు లేకపోతే ఏమవుద్దండి? వాడు వస్తాడు, మనల్ని కొడతాడు, లేదా మనం పోయి వాళ్ళని కొడతారు. రక్షణ ఏది అక్కడ? నువ్వు బాగుండాలి. అందుకే దేవుడు చేసిన ఏర్పాట్లు ఏంటంటే రక్షణ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ.
కుటుంబ వ్యవస్థ, గ్రామ వ్యవస్థ, అధికారము. చూడండి, ఇవన్నిటి వెనుక ఉద్దేశం ఏంటంటే నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి. అయితే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందండి? దేవుడైతే అన్ని ఏర్పాట్లు చేశాడు. మరి మన జీవితాన్ని మనం సంతోషంగా జీవించగలుగుతున్నామా, నెమ్మదిగా జీవించగలుగుతున్నామా అని అంటే అస్సలు నెమ్మది లేదు, అస్సలు నెమ్మదే లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం గమనిస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉందో అక్కడ చెప్తున్నాడు. వాస్తవానికి అది ఇస్రాయేల్ గురించి అయినప్పటికీ అందరి పరిస్థితి అలాగనే ఉంది. 6వ వచనం మనం గమనిస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రతివాని నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశం పాడైపోయాను, మీ పట్టణం అగ్ని చేత కాలిపోయాను. దేవుడేమో నువ్వు బాగుండాలని అన్ని ఏర్పాట్లు చేస్తే మనల పరిస్థితి ఎలా ఉందంటే అటు ఆరోగ్యము చెడిపోయింది, ఇటు దేశము పాడైపోయింది, ఇటు పట్టణాలు పాడైపోయినాయి. మీ ఎదుటిని అన్నిలు మీ భూమిని తినివేయుచున్నారు. అంటే మానవునికి ప్రశాంతత లేదు, మానవునికి ప్రశాంతత లేదు, ఆరోగ్యం సరిగా లేదు. చూడండి, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాలు జరిగితే ఎలా ఉంటుందండి? చెయ్యి పోద్దో, కాలు పోద్దో, అవసరమైతే మనుషులే పోతారో, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకండి ఇలా పరిస్థితి? ఎందుకండి ఇలా పరిస్థితి? ఎందుకు మన యొక్క జీవన విధానం అనేటువంటిది ఎందుకు ఇలా తయారైపోయింది? చూడండి, ఒకసారి మనము ప్రవక్తల గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. మానవుని యొక్క జీవితం అనేటువంటిది ఎలా తయారైపోయింది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. హగ్గయి గ్రంథం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం అండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్న దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఏమండి, ఈ పరిస్థితి మనకు ఉన్నాయా లేవా? ఈరోజు ఎకరం వేసానండి, ఎకరం ఎన్ని బస్తాలు కావాలి? 40 బస్తాలు కావాలి. ఈ సంవత్సరం పర్వాలా, దేవుడు మనల్ని గొప్పగా ఆశ్రయ రేటు లేకపోయినా వరైనా మిరపకాయలైనా బాగానే పండినాయి. ఈ సంవత్సరం కాదు, కొంచెం ముందుకెళ్ళండి. ఎకరం పంట వేస్తే 40 బస్తాలు రావాల్సి వస్తే 15 బస్తాలు 20 బస్తాలు వచ్చింది. ఈరోజు చాలా మంది రైతులు వ్యవసాయం చేయటం అంటే భయపడుతున్నారు. కౌలు కట్టాలి, పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడికి డబ్బులు రావట్లా. కౌలు పక్కన పెడితే పెట్టుబడి రావట్లా. కౌలు లేకయ్యా మా వల్ల కాదే అని చెప్పి చేతులు పైకి ఎత్తారు. కౌలు కూడా తగ్గిపోయింది. ఈరోజు విస్తారంగా విత్తినా కూడా కొంచెమే పండుతూ ఉందంట. ఆ తర్వాత తిన్నా కూడా ఆకలి తీరట్లే, శ్రేష్టమైన ఆహారం లేదు, రగ్గు కప్పుకున్నా సలాగట్లా. అంటే వాతావరణం అనుకూలంగా లేదు. తృప్తి లేనటువంటి జీవితాలు. ఎందుకు ఇలా? వాస్తవానికి దేవుడు మనం కోరేది ఏంటి? మన సుఖంగా నెమ్మదిగా ఉండాలని దేవుడు కోరాడు. మరి ఇదేంటి పరిస్థితి ఏంటి? ఇలాగ మానవ జీవితం అనేటువంటిది ఇలా ఎందుకు మారిపోయింది? యెషయా ఏం చెప్తున్నాడంటే ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు అవి కడగబడలేదు అని ఆయన చెప్తున్నాడు.
అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా స్వస్థత కొంచెమైనా లేదు అని ఆయన చెప్తున్నాడు. మరి ఇదేంటి పరిస్థితి? ఇక్కడేమో విస్తారంగా విత్తినా కూడా పంటలు పండట్లేదు. అంటే మానవుని యొక్క జీవితం అనేటువంటిది. ఒకసారి మనం యోవేలు గ్రంథంలో ఇంకో మాట చూద్దాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. ఒక సంగతి అంట, ఇది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగలా. కాబట్టి ఈ సంఘటన అనేటువంటిది మర్చిపోకుండా మీ బిడ్డలు చెప్పండి, వాళ్ళు వాళ్ళ బిడ్డలు చెప్పాలి. ఏంటి ఆ విషయం అనంటే, గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తున్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేస్తున్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేస్తున్నవి. 4 రకాల పురుగులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పంటల మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నాయి. 4 రకాల పురుగులు. ఈరోజు కూడా అంతే. పురుగు మందు కంపెనీ వాళ్ళు చాలా బాగుపడుతున్నారు, రైతులు మాత్రం అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పురుగు మందులు అమ్మేవాళ్ళు వాళ్ళు డాబాలు కడుతున్నారు. ఏంటి పరిస్థితి? ఎందుకు పంట సరిగా పండట్లేదు? ఎందుకు రోగాలు వస్తున్నాయి? మనిషికి ఎందుకు రోగాలు వస్తున్నాయి? పంటకి ఎందుకు రోగాలు వస్తున్నాయి? బట్టలు కప్పుకున్నా చలి ఆగట్లా, తిన్నా కానీ ఆకలి తీరట్లా, సరైన తిండి లేదు, సరైన బట్టలు లేవు, పంట చేతికి రావట్లా, ఆరోగ్యం పాడైపోయింది. ఇక ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉంది? వాస్తవానికి ప్రభుత్వాలు దేవుని యొక్క వాళ్ళు పరిచారకులు. వాళ్ళు ఈరోజు ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఎలా తయారైపోయినాయి? చాలా ప్రభుత్వాలు కూడా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలు లేవు, స్వార్థ రాజకీయాలు అయిపోయినాయి. ఎవడికి వాడు స్వార్థం చూపిస్తున్నాడు. ఒక నాయకుడు ఉన్నాడంటే వాళ్ళ ప్రాంతాన్ని బాగు చేసుకుంటున్నాడు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వాళ్ళ పార్టీకి మేలు చేసేవిగా, వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా చట్టాలు చేసుకుంటున్నారు. రాజకీయంలో నెమ్మది లేదు. పంటలు వేసుకుందాము అంటే అక్కడ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. నీళ్లు చెడిపోయినాయి, ఆహారం చెడిపోయింది, ఆరోగ్యం పాడైపోయింది. ఈరోజు మానవ యొక్క జీవితము నెమ్మదిగా సుఖంగా ఉందా అంటే దానికి పూర్తి రివర్స్ ఉంది. పూర్తిగా రివర్స్. పిల్లల్ని కష్టపడి చదివిస్తే ఉద్యోగాలు వస్తున్నాయా? లేదు. దాంట్లో కూడా రాజకీయం. పంట కష్టపడి పండించుకుంటే, నానా బాధలు పడి పంటను పండించుకుంటే గిట్టుబాటు ధర లేదు. నాయకుల యొక్క స్వార్థం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా కూడా మనకి నెమ్మది లేదు, ఎక్కడ చూసినా కూడా స్వస్థత లేదు. ఈరోజు మానవ యొక్క జీవితం అనేటువంటిది గందరగోళంలో పడిపోయింది. దేవుడేమో నువ్వు సుఖంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలంటే ఈరోజు మనం ఏం తెచ్చుకున్నామంటే గందరగోళ పరిస్థితులు తెచ్చుకున్నాం. ఆరోగ్యం సరిగా లేదు. ఇది మధ్యకాలంలో కొత్త రోగాలు వస్తున్నాయి, చికిత్స లేనటువంటి రోగాలు వస్తున్నాయి, మందులు కూడా పనిచేయట్లా. ఏంటి పరిస్థితి? ఎందుకు ఇలా మారిపోయింది? మారిపోయిందండి? ఒకే ఒకటి ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇలాంటి పరిస్థితులు మనకు ఎందుకు వచ్చాయనేటువంటిది దేవుడే చెప్తున్నాడు మరలా. ఒకప్పుడు దేవుడే నీ కోసము చాలా మంచిదిగా ఉండేటువంటి సృష్టిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనకి ఆ మంచి ఇప్పుడు కనబడట్లా. కారణం ఏంటో దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణము. ఇక్కడ ఇందాక చూసాం కదా 22వ వచనంలో, సముద్రం ఎంత పొరిలినా కూడా జనం మీద రాకుండా ఇసుకను సరిహద్దుగా నియమించాడు కదా. మరి ఈ మధ్య సునామీలు చూస్తున్నాం. సునామీలు వచ్చి, గతంలో సునామీ వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు సునామీలు వస్తూనే ఉన్నాయి. అంటే సముద్రం పొంగి మనుషుల మీదకి వస్తూ ఉంది. వాస్తవానికి పొంగకూడదు కదా, రూల్స్ మారిపోయినాయి. వర్షాలు ఇక చూడండి, మరియు కోతకాలానికి ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని 24వ వచనంలో ఏంటంట? కోతకాలానికి ముందు వర్షాలు లేవంట. కారణం ఏంటి అంటే ఇప్పుడు చెప్తున్నాడు. కారణం ఏంటంటే
మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీ దోషములు వాటి క్రమాన్ని తప్పించినాయి. వర్షాలు సరిగా పడట్లా, వర్షాకాలంలోనేమో వర్షాలు పడకుండా ఎండలు బాగా గాయటం. సరే ఏదో ఒకటి బోర్ వేసుకొని ఎక్కడో పంట పండించుకుంటే ఆ కోత కోసే సమయంలో వర్షాలు రావటం. మనం చూసాం కదా మిరపకాయలు ఎంత బాధలు పడ్డారు. వాస్తవానికి ఈ టైంలో వర్షాలు ఏంటి, ఎండ బాగా గాయాలి కదా. దేవుడు చెప్తున్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించను. మీ పాపాలే సృష్టి క్రమం మొత్తం మార్చేస్తున్నాయి. సముద్రాలు పొంగుతున్నాయి, వర్షాలు పడే సమయంలో వర్షాలు పడట్లేదు, పురుగులు వచ్చి పంట నాశనం చేస్తున్నాయి. మీకు మేలు కలగకుంటకు కారణము మీ పాపములే. మనిషి ఈరోజు దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపాన్ని మూట కట్టుకొని ఈరోజు మన జీవితం ఎలా తయారు చేసుకున్నామంటే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చెప్తున్నాడు. రోమా 3వ అధ్యాయం 16వ వచనం, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. బ్రతికితేనేమో కష్టంగా బ్రతకటం, లేకపోతేనేమో చావే. రోగాలు చనిపోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కష్టపడి చదివాను, ఉద్యోగం వస్తానుకున్నా రాలేదు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నాడు. మార్కులు సరిగా రాలేదు, చనిపోతున్నాడు. బ్రతికిన వాళ్ళేమో కష్టంగా బ్రతుకుతున్నారు, కొంతమంది ఏమో చనిపోతున్నారు. నాశనము కష్టము ఈ రెండే ఉన్నాయి. నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, భద్రత లేదు, గ్యారంటీ లేదు. నాశనము కష్టం ఈ రెండే ఉన్నాయి. విలాప వాక్యాలు మనం చదివితే చూడండి, నాశనం అన్నా మంచిదేనంట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒక మాట మీరు గమనించండి, విలాప వాక్యములో వాస్తవానికి నాశనమే మంచిదంట. బ్రతికి కష్టపడేదానికంటే ఎవరైనా వచ్చి మనం చంపేస్తే బాగుండు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారంట. విలాప వాక్యములు 4వ అధ్యాయం 9వ వచనంలో, విలాప వాక్యములు 4:9, క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయేదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. యుద్ధం వచ్చి బబులోనీళ్ళు వచ్చి వీళ్ళని చంపేశారు చాలా మందిని. అది కొంతమందిని చంపకుండా బతికించారు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, ఆ వచ్చిన కరువును బట్టి అంటున్నారు, ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు, వాళ్ళే బెస్ట్. ఎమ్మట చనిపోయారు. ఈరోజు మనము తిండి లేక చచ్చిపోతున్నారు. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయంలో, విలాపవాక్యం 2వ అధ్యాయము 11వ వచనంలో చూడండి, చివరిలో, శిశువులు చంటి బిడ్డలు పట్నపు వీధుల్లో మూర్చిల్లెదరు. గాయమొందిన వారే పట్నం వీధుల్లో మూర్చిల్లుచు తల్లుల రొమ్ములు ఆనుకొని అన్నము ద్రాక్షరసం ఏదని తమ తల్లులను అడుగుచు ప్రాణం విడిచెదరు. తల్లికే లేదు అన్నం, పిల్లలది ఏడ తెచ్చిపెట్టుద్దామా? పిల్లలంట తల్లి ఒళ్ళో ఉండి అమ్మ అన్నం అన్నం అని అంటే ఏడ పెట్టుద్దామా? చివరికి అన్నం లేక నీళ్ళు లేక, నీళ్ళు కూడా గతిలేవు వాళ్ళకి, డబ్బులు ఇచ్చి నీళ్ళు కొనుక్కోవాలి వాళ్ళు. ఉచితంగా నీళ్ళు ఇవ్వండి, ఆ రోజుల్లోనే ఉచితంగా నీళ్ళు లేవు. ఈ విలాపవాక్యం మీద చదివితే డబ్బులు ఇచ్చి నీళ్ళు కొనుక్కుంటే మీ అంటాడు. అంటే నీళ్ళు కొనాలన్నా డబ్బులే, కట్టెలు కొనాలన్నా డబ్బులే. ఇప్పుడు ఆహారం లేదు, నీళ్లు లేవు. పిల్లలంట వాళ్ళ అమ్మని అడుగుతున్నారంట, అమ్మ అన్నం అని. ఆమెకే లేదు అన్నం, ఇలా కలబెట్టుద్ది. చివరికి ఆ పిల్లలంట తల్లి ఒళ్ళోనే చచ్చిపోతున్నారంట. కొంతమంది ఏమో మూర్చపోతున్నారు, కొంతమంది ఏమో చనిపోతున్నారు. అంత భయంకరమైన కరువు అండి. ఎంత కరువు అంటే 10వ వచనంలో 4:10 వాత్సల్యం గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనిను నా జనుల కుమారికి వచ్చిన నాశనంలో వారి బిడ్డల వారికి ఆహారం అయిరి. తల్లికి తిండి లేక ఆకలైపోయి పిల్లల్ని వండుకొని తిన్నారంట. 5వ అధ్యాయం 4వ వచనంలో, ద్రవ్యం ఇచ్చి నీళ్లు త్రాగితిమి, క్రయమునకు కట్టెలు తెచ్చుకుంటేమి. డబ్బులు ఇచ్చి కట్టెలు కొనుక్కుంటున్నారు, డబ్బులు ఇచ్చి నీళ్లు కొనుక్కుంటున్నారు.
మనం ఇప్పుడు కొంటున్నాం నీళ్లు, క్యాన్ 20 రూపాయలు, క్యాన్ 10 రూపాయలు అని. ఆ రోజుల్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి నీళ్లు కొనుక్కున్నారంట. ఆ రోజుల్లోనే డబ్బులు లేకపోతే అసలే కరువు, డబ్బులు అని చేస్తే సో తాగడానికి నీళ్ళు కూడా లేవు. నీళ్ళు లేక చచ్చిపోయారు, తిండి లేక చచ్చిపోయారు. అందుకే వాళ్ళు అన్నారు వాళ్లే భాగ్యవంతులు మాకంటే. వచ్చారు, బబులను వచ్చారు, కత్తి తీసుకొని చాలా మంది చంపేశారు. వాళ్ళే మాకంటే భాగ్యవంతులు. మేము బతికుండి ఏం సాధించాం? పిల్లల్ని పోగొట్టుకుంటున్నాం, మేము చచ్చిపోతున్నాం. ఎంత చూడండి, తల్లి పిల్లలు ఎంత దుర్మార్గులైనా కూడా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. వాళ్ళకి తిండి లేకపోయినా పిల్లలకి తిండి పెట్టి వాళ్ళు పస్తుంటారు. అలాంటి తల్లులంట ఈరోజు ఆకలేసి పిల్లలను వండుకొని తింటున్నారంట. సుఖం లేదు, నెమ్మది లేదు. ఏముందంటే నాశనము, కష్టం. ఉంటేనేమో చావు, లేకపోతే బ్రతికిన వాళ్ళేమో నానా బాధలు పడటం. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనుషులు వాళ్ళ యొక్క పాపము, ఆజ్ఞాతిక్రమే పాపము. ఈరోజు మనిషి దేవుని ఆజ్ఞ అతిక్రమించి తన జీవితాన్ని నాశనము, కష్టమయ్యే విధంగా తెచ్చుకున్నాడు. మరి ఇది మారాలంటే ఏం చేయాలా? చేయాలంటే పాపాన్ని మానుకోవాలా. పాపం మానుకుంటే ఇదంతా మారుద్ది. మనం మాత్రం పాపం మానం. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా పాపం ఆగదు. వ్యభిచారం ఆగదు, దొంగతనం ఆగదు, మోసం చేయటం ఆగదు, అబద్ధం ఆడటం ఆగదు, ఆదివారం మానేయటం ఆగదు. పాపము మనకి ఇంత పరిస్థితి తీసుకొస్తే మరి పాపాన్ని ఆపాలి కదా. వరద ఎందుకు వచ్చిందంటే అది ఆ డ్యామ్ తెగింది, వరద వచ్చిందంటారు. ఇప్పుడు ఏం చేయాలా? ఆ డ్యాముని పూడ్చాలా, ఎక్కడ తెగిపోయిందో దాన్ని బాగు చేయాలా, అప్పుడు వరద రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనిషికి నాశనం ఎందుకు వచ్చింది, కష్టం ఎందుకు వచ్చిందంటే పాపం వలన. ఇప్పుడు ఏం చేయాలా? ఆ పాపాన్ని ఆపాలా, ఆ పాపాన్ని మానుకోవాలా. మనం ఏం చేస్తున్నామంటే పాపాన్ని మాత్రం ఆపేయం. ఏం చేయాలి చెప్పు అని అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే, అబ్బాయి మనకేదో కష్టం వచ్చింది, దేవుడు వర్షం ఆపేశాడు కాబట్టి దేవునికి ఒక జాతర చేద్దాము, దొరలు నరుకుదాము అని చెప్పి ఒక జాతర చేస్తున్నారు. దేవునికి బలిస్తే దేవుడే వర్షం కురిపిస్తాడని చెప్పి కొంతమంది దొరలు నరుకుతున్నారు, ఏదో యాగాలు చేస్తున్నారు. మానుకోవాల్సింది పాపం. దైవ భయం లేదు, దైవభక్తి లేదు. ఈరోజు ఇంకా ద్రోహం ఏంటంటే ప్రార్థన పోవటం అవమానంగా భావిస్తున్నారు. కొన్ని ఊర్లో మగవాళ్ళు ప్రార్థనకు రారు. కారణం ఏంటంటే మగవాడు అన్నారు ప్రార్థన పోడంట, ఆడవాళ్ళు అంటే ప్రార్థనకు వచ్చారు. మన దగ్గర కూడా ఇన్ని పెట్టుకొని మేలు జరగాలి, మేము నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలంటే అది ఎలా సాధ్యం? అది అయ్యే పని కాదు. కాబట్టి ఒకే ఒక మాట, సుఖంగా నెమ్మదిగా బ్రతకాలి అని అంటే దేవుడు చేసిన ఏర్పాట్లు దేవుడు చేశాడు. కానీ మనమే వాటిని ఉపయోగించుకోవడం చేతగాట్లా, జీవించడం చేతగాట్లా, నాశనము, కష్టము తెచ్చుకున్నాము. అయినా దేవుడు చెప్తున్నాడు నీ పాపాన్ని మానుకో అని అంటే మనం మాత్రం ఏమంటాం అంటే ఆ ఒక్కటి చెప్పొద్దు, ఆ ఒక్కటి మాత్రం చెప్పగాకు ఇంకేం చెప్పాలో చెప్పి చేస్తాం. 4 రోజులు కోటాలు పెట్టాలన్నా పెడదాం. మాచర్లో అంటే ఒక 10 సంవత్సరాల క్రితం మాచర్లో వరుసగా ఒక 1 వారం రోజుల పాటు కోటాలు పెట్టారు. నన్ను ఒకరోజు పిలిచారు, నేను కూడా వెళ్ళా. ఏంటయ్యా పరిస్థితి అంటే, ఏమండి మా కాలనీలో వయసు వాళ్ళు చచ్చిపోతున్నారండి, వరుసగా 10 మంది 15 మంది చచ్చిపోయారు, అందుకే 1 వారం రోజులు కోటాలు పెట్టామని అంటున్నారు. కోటాలు పెడితే ఆగిపోద్దా? వయసులు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చచ్చిపోదు? వయసులు ఎందుకు చేస్తున్నారండి? వాడి 14 ఉండో 13 ఉండో, వాడు కైనీలు, గుట్కాలు, సిగరెట్లు, మందు, ఇంకా ముందుకెళ్తే గంజాయి. ఇన్ని అలవాట్లు ఉన్నప్పుడు వాడి చావురాకి ఇంకేం వస్తుంది వాడికి? కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? కోటాలు కాదు, పిల్లలకి మంచి బోధ, పిల్లల్ని గద్దించడం, ఖండించడం, దండించడం. అయ్యో ఒకడే కొడుకు, అయ్యో మేము అని ఏమన్నాం. మనం కూడా చూసాం కదా, ఒకడే కొడుకు తండ్రి ఏదో అరిశాడని ఎక్కడో దూకాడని. ఈరోజు చాలామంది అదే భయం, ఒకటి పోతే వారసత్వం ఉండదు, ఉండకపోతే ఏమవుద్ది?
అది ఎట్లా అండి, వారసత్వం లేకపోతే ఎట్లా? ఇలా చేసుకుంటూ పోయి మనకు జీవితాన్ని ఏం చేశామంటే నాశనం, కష్టంతో నింపుకున్నాం. ఎప్పుడైనా మేల్కొని మన పాపాన్ని ఆపకపోతే, దేవుని ఆజ్ఞలు మనము అతిక్రమించడం ఆపకపోతే ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు ఏం చేసేది లేదు. నువ్వు పాపాన్ని ఆపితేనే నీకు మేలు జరుగుద్ది. పాపం అంటే ఏంటో దేవుడు వివరంగా మనకు తెలియజేశాడు. అవన్నీ తెలుసుకొని పాపం జోలికి వెళ్ళక నీతిగా బ్రతికితే మనం బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు, సుఖంగా నెమ్మదిగా జీవిస్తాం. తాగొద్దురా అంటే తాగుతాడు, తిరగొద్దురా అంటే తిరుగుతాడు, ఏదో రోగం వస్తుంది చచ్చిపోతాడు. ఇప్పుడు భార్య విధవరాలు, పిల్లలు అనాథలు. నెమ్మదేది? ఈ వయసులో మా నాన్న అని చెప్పుకోవడానికి నానేడి? పెళ్ళేటప్పుడు కూడా తండ్రి వచ్చి చేతులు పట్టేయాలా, తండ్రి ఏడి లేడు. ఎవడో బాబాయో పెదనాన్నో మేనమా ఎవడో వస్తాడు. తండ్రి లేకుండా, తల్లి లేకుండా ఈ జీవితాలు గ్రహించండి. మన జీవితాలు మార్చుకోవాలంటే దేవునికి భయపడదాం, దేవుని ఆజ్ఞలు పాటిద్దాం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాం. ప్రార్థన చేస్తే మనం